రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీల సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ విని ఉండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? ఈ బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ పూరి, మీ బావన్ మాకు పరిచయం చేయవే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు, నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్గా చేసేస్తుంటే ఇంకా మాటలెందుకు? పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి కానీ 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలు ఇంకా ఎందరు పద్దులున్నారో, ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెదికలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టొచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. ముచ్చటకు 3సారి. పడిపోయానని బాధపడకు పూరి. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది.
వెళ్ళాలి. ప్లీజ్. ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినటం విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకున్నాను నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా నన్నే తిడతావా? వదులు వదులు. వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? అరే రౌడీ పూరి, సచ్చినోడా. అరే ఏంటి కొడుకుంటే పూరి ఆగు. కొట్టేస్తావా? నీకే చెప్పేది పూరి. నీ సంగతి కాలేకి చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తాను చూడు. పూరి పూరి ఏ, చా, వదులు. ఆగవే. తాతయ్య, వీడు చంపేస్తున్నాడు. ఏయ్, ఈ సంగతి తాతయ్య ఏయ్. తెలుసా? మధ్యలో తాత ఎందుకు? ఏమైనా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలారా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసావరా బండ సచ్చినోడా? సారీ నాకొద్దు, నీ సారీ నాకొద్దు. వ్యాక్. పూరి, నా మాట విను. నేను విన్ను, పూరి, నా నేను మాట. విన్ను, నేను విన్ను, పూరి, నేను ప్రతిదానికి విన్ను, చిన్నపిల్ల నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ విన్ను. ఏంటి బాబాయ్, వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే? పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈ నట్లు 2 తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేల గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్, అమ్మా అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావుకేక పెడతాడు. పార్థు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే? ఇప్పుడు కిందకి వెళ్ళాడు పిన్ని. అబ్బా, ఈయన ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ని ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా? మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా, మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నానో. వేడి కాఫీ, సాసర్ కూడా ఉంది.
ఊపిరి బిగబెట్టేసినట్టుందండి బాబు, మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే నేను ఎవరికి చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. మరేనమ్మా పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఆ? ఈ. ఈ పెద్ద ప్రిన్సెస్ ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాజ్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్. నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు తగ్గ బంటలో ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము. నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు, చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్తో కొట్టారు. జాగ్రత్త, బీరోలు పెట్టు. ఏమైందే? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుందక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే వేసి వచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్? పైన మేడ మీద నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంట్ పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతునొప్పి కూడా ఉందా కదా? ఏమైంది నానా? నేను చెప్తాను. ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? Go and talk to him. డోంట్ వరీ అన్నయ్య, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. టేక్ ది ప్లేట్ మా. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? ఎవడవే నువ్వు?
ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నా. పూరికి సరే చెప్పాను. సే సారీ టు పూరి. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా, దానిలో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయి. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మాట్లాడండి. ఆగండి. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగలవాడు కాబట్టి పెళ్ళవ్వకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదాంది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్వబాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3